ఈ దినాల్లో ప్రార్థన యొక్క అవసరత చాలా అవసరం, చాలా ఉంది. ఏంటంటే మనం రాకడ దినాల్లో ఉన్నాం. ఇప్పటికీ పలు ప్రసంగాలు పలు రకాలుగా రాకడ సంబంధించినటువంటి సువార్త మనం వింటూ వస్తున్నాం. ఇలాంటి కాలంలో ఇవి యుద్ధాల కాలం, కరువుల కాలం, తెగుళ్ళు వచ్చే కాలం. ప్రపంచంలో ఇప్పటికే చాలా కరువు వచ్చేసింది, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. యుద్ధాలు ఇక ఆగేవి కావు, ఇవి కొనసాగుతూనే ఉంటాయి, అందులో అనుమానం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం గుర్తు చేసుకోవాలంటే రాకడ సమీపించిందని గుర్తు చేసుకోవాలి. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఉదాహరణకి లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం చూస్తే, మీరు జరగబోవు ప్రమాదాలను తప్పించుకొని యేసుక్రీస్తు ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి అన్నాడు. మెలకువగా ఉండండి. ఎందుకంటే అంతకుముందు ఒక వీడియోలో మనం విన్నాం, మెలకువగా అంటే ప్రతిరోజు ప్రార్థన చేయమని. ఇక్కడ దేనికోసం ప్రార్థన చేయాలంటే మనం జరగబోయేటువంటి భయంకరమైనటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఒకటైతే, రెండోది యేసుక్రీస్తు ఎదుట నిలవబడడానికి శక్తి గలవారమగునట్లు. దేవుని ఎదుట నిలవబడడానికి మనకి శక్తి కావాలంట. ఈ శక్తి ఎలా వస్తుంది? ప్రార్థన వలనే వస్తుంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు అన్నాడు. కాబట్టి ప్రార్థన చేయడం ద్వారా శక్తి వస్తుంది. ప్రార్థనా శక్తి ద్వారా మనం ప్రభు ఎదుట నిలబడతాము. ప్రార్థనా శక్తి ద్వారా పలు రకాలైన ప్రమాదాల నుంచి, యుద్ధాల నుంచి, కరువుల నుంచి కూడా తప్పించబడతాము. మరొక మాట ఏంటంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అన్నిటి అంతము సమీపించింది కనుక మీరు స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. అన్నిటికీ ఏం చెప్తున్నాడు? అంతము సమీపించిందంట. అన్నిటికీ అంతము సమీపించింది కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, మంచి బుద్ధి కలిగి ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థనగా అని ఎవరు పడతాలు చేసేస్తే అది ప్రార్థన అవ్వదు. నీ బుద్ధి బాగోకుండా, మనసు బాగోకుండా, చెడ్డ మనసుతో, కపటమైన మనసుతో మనం చేయమన్నాడు కదా అని ప్రార్థన చేసేసి మా డ్యూటీ అయిపోయింది, మేము పని చేసాం, చేసేసాం అంటే లోకానికి అది సరిపోతుందేమో కానీ లోకం దృష్టిలో, దేవుడి దృష్టిలో సరిపోదు. అందుకే చెప్తున్నాడు, స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే అంతం సమీపించింది, నీకు టైం లేదు. నీ బుద్ధి మార్చుకొని ప్రార్థన చేసేయాలి. నువ్వు కూడా మారాలి, ప్రార్థన కూడా మారాలి. ఎందుకంటే అంతం సమీపించింది, నీకు టైం తక్కువగా ఉంది, మనందరికీ టైం తక్కువగా ఉంది. ఈ తక్కువ టైంలో ఎక్కువగా మనం ప్రయాసపడాల్సింది దేనికంటే ప్రార్థిస్తూ ప్రవర్తన మార్చుకోవడానికి, బుద్ధి మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది మారిన మనసుతో చేసే ప్రార్థన దేవునికి మధురమైన ఇంపైన సువాసన. కాబట్టి ఇది అంత్యకాల దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. కనుక స్వస్థ బుద్ధి కలిగి ఉండడం కూడా చాలా ప్రాముఖ్యంగా ఎంచి ఆ పని మీద ఉందాం. అలాగున స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థించడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.